హలో, నేను మీ సిఎస్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సుమారుగా 100 డేస్ అవుతుంది. అరచేతిలో వైకుంఠం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అసలు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని వివాదాస్పదం అవుతున్నాయి. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రాబోయేటువంటి రోజుల్లో దీన్ని బెంచ్ మార్క్గా తీసుకుని ఈ 100 రోజుల్ని లోక్సభ ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అనే దాని మీద ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్, అలాగే రాబోయేటువంటి ఎన్నికల్లో వరంగల్ ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. బక్కా జడ్సన్ గారు మనతో ఉన్నారు. నమస్తే బక్కా జడ్సన్ గారు. నమస్తే. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్టకేలకు వచ్చిన తర్వాత దాదాపు 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు ఇవ్వట్లేదు, అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు అనేది మీ పార్టీ మీద ఉన్న ఒక ఆరోపణ. 6 గ్యారెంటీలో పబ్లిక్ మాకు కావాలి అని వాళ్ళు అడిగిందేం లేదు. వాటి వల్ల ఎలక్షన్ గెలిచిందని కూడా నేను అనుకోను. పూర్తిగా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత పైన గెలిచింది. ఏదో ఒక దానివల్ల మేము గెలిచినామో, మేము పథకం పెట్టినామో చూపించుకోనికి మా వల్ల పథకాలు పెట్టారు. ఈరోజు ఆ పథకాల కంటే అంటే మీరు అనేటటువంటి ఈ నిరుత్సాహం అయితలే అనేది ఎందుకు ఉందనంటే, వాస్తవానికి వాళ్ళకి కావాల్సింది ఈ ఎలక్షన్లో గెలిచింది ఏంటంటే, ప్రబలిక ఆత్మహత్య తర్వాత 30 లక్షల మంది యూత్, అన్ఎంప్లాయ్ యూత్ మొత్తం వాళ్ళ ఊర్ల మీద పడి మా ఇట్లా అవుతుందేమో భయపడి వాళ్ళ తల్లిదండ్రులు ఊరోళ్ళ అందరి కాళ్ళు మొక్కి, మీరు అందుకని మీరు అబ్జర్వ్ చేయండి, రూరల్ ఏరియాలో వచ్చినట్టు ఇక్కడ. సో టోటల్గా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి పబ్లిక్ ఓటేలా కేవలం కేసీఆర్ మీద వ్యతిరేకత చేశారు. వీళ్ళు సిపాయి అలా కీలక రోలు యూట్యూబ్ ఛానల్స్ అన్న. ఓకే, మా అసలు కొంతమంది యాక్టివిటీస్, అంతేగాని ఇక మీకు దేనికి ఎవరు కూడా తీసుకోనికి లేదు. సో కారణం ఏదైనా కానీ అధికారంలోకి అయితే వచ్చారు కదా. వచ్చిన తర్వాత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, దానికి సంబంధించి సిట్టింగ్ జడ్జి చేత విచారణ అని చెప్పేసి ఇప్పుడేదో అంటున్నారు. అసలు అడ్మినిస్ట్రేషన్ కానీ లేదంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కానీ ఇవన్నీ కరెక్ట్గానే చేపిస్తారా మీరు? అన్న సిట్టింగ్ జడ్జి ఎందుకు ఇవ్వాలి అన్న? తెగుతుంది అన్న సిట్టింగ్ జడ్జి. సిట్టింగ్ జడ్జి ఎప్పుడు దిగాలి చెప్పండి. మరి వేసారు. నేను ఇప్పుడు విజిలెన్స్ చేతులు ఉంది, సిఐడి చేతులు ఉంది. నాకు తెలిసి సిఐడి విజిలెన్స్ ఇంత బాగా వాడగలుగుతారా అని చెప్పేసి జగన్ ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చూపించారు. సిఐడి విజిలెన్స్ కూడా పవర్స్ ఉన్నాయని ఏపీ తర్వాతనే తెలిసింది. అవి ఉన్నాక మరి ఎట్లా వాడాలని చూపించింది కదా, మరి నేను వాడచ్చు కదా అని. అలా నేను మీ ఛానల్ సాక్షిగా చెప్తాను, మేయా కృష్ణారెడ్డిది ఒక ఎంటిక కూడా మేము బీకలేం. ఏం కాదు, ఎందుకంటావన్నా? అసలు మేయా కృష్ణారెడ్డి పేరు అసెంబ్లీలో ఇన్నిసార్లు చర్చ జరిగిన ఒక్కసారి ఒక బీజేపీ వాడు కానీ, ఒక సిపిఎం వాడు కానీ, సిపిఎం వాడు ఒకడు కొత్తగూడెం వాడు ఉన్నాడు, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరైనా ఆయన పేరు ఒక్క మాట తీసిన కాళేశ్వరం చర్చ జరిగితే ఒక్కడు. ఎంఐఎం సంబంధాలు ఆయన మేఘా కాంట్రాక్టర్, మేడిగడ్డకి సుందిల్లికి అన్నారంగి సంబంధం లేదేమో. మేఘా కాంట్రాక్టర్ ఆయనే అన్న, బాహుబలి మోటార్లు ఆయనే, మునిగిపోయినాయి ఆయనే, మేజర్గా దెబ్బతిని ఆయనే. ఆయన పేరెంట్, ఆయన కూడా కాంట్రాక్టర్ కాదు, ఆయన పేరెంట్ తీస్తలేరు ఎవరు? ఎల్ఎన్టీ వాళ్ళు పీనట్టు, తక్కిన వాళ్ళే మేజర్ షేర్. ఒకటి ఇవాళ వాళ్ళ పేర్లు తీయకుండా సిట్టింగ్ సెట్ చేస్తూ నేసిందంటే అది నడిపియనికే ఓ 10-15 ఏళ్ళు నడుస్తూ ఉంటుంది. సిట్టింగ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు శాలరీ. అంతే. అంటే మీరు ఇచ్చిన హామీని నమ్మొద్దు అంటారు ప్రజలు. ఏది నమ్మడే వాస్తవం చెప్తున్నా ఇది. ఎందుకంటే కాళేశ్వరం నేను రీసెంట్ కూడా పిటిషన్ వేసిన. ఇప్పుడు ప్రజెంట్ అంతకుముందు జిఎస్టీ కూడా ఏదో 12,000 కోట్ల జిఎస్టీ వచ్చింది మేయా కృష్ణారెడ్డి, అది కూడా ఉంది. దాని గురించి కూడా ఎవరు మాట్లాడారు. కాబట్టి వాస్తవం అన్న, ఇది ఎవ్వరు అంటే ఒకళ్ళని కాదు, సిండికేట్. ఏ పొలిటీషియన్ కూడా, ఏ పార్టీ వాడు మెగాని కదిలించే పరిస్థితి లేదు. ఏ పార్టీ వాడు కూడా ఏం చేయాలి. కాళేశ్వరం అసలు పనికి వస్తా పనికిరాదా? చేపలేదు కూడా పనికిరాదన్న, రొయ్యలు పెంచుకొని కూడా పనికిరాదు. మీకు చేత కాదు, మీకు చేతగాకి ఈ మాట అంటున్నాడు కేసీఆర్. ఎవరు? దాన్ని మరమ్మతులు చేయడానికి చేత కాదండి. అసలు మరమ్మతు లేదు. నాగార్జున సాగర్ కీడ మరమ్మతు వచ్చింది, అక్కడ లేదు. ధవళేశ్వరం బ్యారేజ్ కు పైన కంప్లైంట్ లేదు. నువ్వు ఇంకా స్టార్ట్ కాక ముందే ఇన్ని పర్రెలు పడ్డాక రేపు ఫ్యూచర్ ఏముంటారు? అది పైసలు కేసీఆర్ ఒప్పుకోవాలి. తలకెళ్ళి కాళ్ళకు నీళ్లు కారుతాయి కానీ కాళ్ళకెళ్ళి పైకి నీళ్లు తీసుకుపోతా అంటే ఎవరు నమ్ముతారన్నా? నీ ప్రాజెక్ట్ అది ఎప్పుడు అది కట్టిందే పైసల కోసం అన్న, పైసల కోసం కట్టి
అయిపోయినట్టేనా, నీళ్ళపాలు అయిపోయినట్టేనా? వాళ్ళే అందరు తిన్నారు, అందరు కట్టిండు, అంతే అయిపోయింది, క్లోజ్. అది అన్ని పార్టీలకు షేర్ ఉన్నాయి, కేసీఆర్ ఒక్కరికి ఎందుకు, అందుకని మేయాకేర్ పేరు బయటికి తీస్తారు. మేడిగడ్డ పేరు ఎందుకు తీస్తున్నా అంటే ప్రప్రథమంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీదకి రాహుల్ గాంధీ పోయి అక్కడ శపథం చేసింది కాబట్టి దాని చుట్టూ బతుకమ్మ ఆట ఆడుతుండ్రు అంతే అన్ని తప్ప పార్టీలు. ఏం కాదన్న, ఎందుకే కూడా మీకు నేను చెప్తున్నా కానీ ఇప్పుడు అదే కోవులోకి ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ప్రొక్లైన్ పెట్టి కూల్ చేశారు కదా, అది కూడా ఇది ఈ జాబితానేనా? ఇల్లీగల్ అన్న, అదేముండదులే, అది ఇల్లీగల్. ఇదేమో మెగానే, వారు కమీడియన్ పీస్, అది అంతేనా? అంతే. ఏమున్నది, అక్కడ వేయండు, డీకే దగ్గర వేయండు, ఏదో నడుస్తుంది అన్న. అయ్యప్ప సొసైటీలో బీఆర్ఎస్ రాగానే మస్తు బిల్డింగ్లు ఉన్నాయి. అక్కినేని నాగార్జున దగ్గర రాగానే ఆగిపోలేదా ఇటాచి? అంతేనా? ఇప్పుడు మల్లారెడ్డి బిల్డింగ్ తోటి ఆగిపోతుందా ఈ ఆక్రమణ కూల్చివేతలని? అక్కడ మన కూల్చివేత సగం హైదరాబాద్ ఎగిరిపోతుంది అన్న, సగం హైదరాబాద్ ఉండనే ఉండదు ఆక్రమణలు కూలుసుకుంటా పోతే. సో ఇది నమ్మట ఓన్లీ డీకే శివకుమార్ దగ్గరికి ఎందుకు పోయినట్టు మరి మల్లారెడ్డి? అక్కడికి లాబీ కాంగ్రెస్లో చేరుతాడేమో, మనం అట్లా ఎందుకు అనుకోవచ్చు, ఆపి అనికని ఎందుకు అనుకోవాలి. చేరితే ఇక చాలా ఉన్నాయి కదా కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్. ఓకే, ఎన్నిసార్లు అని పోతాడు అంటే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బొలి పిలిగిద్దని ఒకసారి అట్లా అనుకుంటుండు. ఒకసారి జాయిన్ అయిపోతుంది కదా అని చెప్పేయండు. ఓకే, జితేందర్ రెడ్డి దగ్గరికి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి వెళ్ళి కలిసాడు. జితేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో అనుకేనా? రావచ్చు, ఇక వచ్చి కలిసిందంటే ఆయన టికెట్ ఇవ్వాలి కాబట్టి రావచ్చు, వచ్చేస్తారు, ఎవరైనా వస్తారు. ఏముందన్న వ్యాపారవేత్తలు, ఇది ఏముందన్న, ఇదే బాగా ఒకటి సిద్ధాంతంతో అన్న. బీజేపీలో ఉన్నోడు కాంగ్రెస్కి వచ్చాడంటే ఒక విచిత్రం, కాంగ్రెస్ వాడు బీజేపీకి పోయినా ఒక విచిత్రం ఒకప్పుడు. ఎందుకంటే రెండింటి ఐడియాలజీ కంప్లీట్ డిఫరెంట్. వీళ్ళకి ఐడియాలజీ లేనట్టు అన్న. అసలు ఆ పార్టీ పాముంగీస అసలు ఈజీగా వాడు స్లీపర్ క్లాస్కి వెళ్ళి సెకండ్ క్లాస్లో పోయినట్టు పోతుండే వస్తుంది అంటే ఏందన్నట్టు. సో ఇప్పుడు ఏంటి మీ టార్గెట్ ఏంటి నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో? నా టార్గెట్ ఏం లేదు, అంటే నీ పర్సనల్ కాదు, కాంగ్రెస్ పార్టీ టార్గెట్. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు అంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. 14 సీట్లు నా నాయకత్వంలో గెలుస్తుంది. నన్ను చూసి ఓట్లేస్తారు, నన్ను మాత్రమే చూసి ఓట్లేస్తారు. నన్ను చూసే వలసలు అందరూ చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండ్రు. అంటే మునిపి ఏం లేనప్పుడే 65 వచ్చినాయంటే ఇప్పుడు జితేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి వచ్చే, బొంతు రామ్మోహన్ వచ్చే, లట్రం పొట్టరం అలా అందరు వస్తుండగా వీళ్ళందరినీ చూసి ఇంకా పెరుగుతాయి 5-6 ఎంపీలు, మొత్తం 14 వస్తాయి అనుకుంటున్నాను. టార్గెట్ 14. టార్గెట్ 14. ఇప్పుడు ఇంత నాకు అర్థం కానిది ఏంటంటే ఏఐసిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు దొరకట్లేదా ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి? అన్న ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, డిస్టర్బ్ కావద్దు. కానీ ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లేదనుకుంటా. లేదు, ఇమీడియట్గా మార్చేస్తారు. లేదు, ఆయనకు ఇది కావాలి అన్న. సోనియా గాంధీ గారు పీసీ అప్పుడు ఏసీ ప్రెసిడెంట్ అన్న, పవర్ఫుల్ ప్రెసిడెంట్, ఇన్ఛార్జ్ కూడా స్ట్రాంగ్ ఉండేది. ఇప్పుడు ఏదైనా ముగ్గురు ఇన్ఛార్జ్లో మార్చింది ఇప్పటికీ. పీసీసీ అయిన కాంచాలి మాణిక్ ఠాకరే ఇప్పుడు ఠాకరేని ఎందుకు మార్చినట్టు అసలు? ఇక అదే రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే మార్చేశారు. అంటే ఎవరు తెలివితేటలు వచ్చినాయి అని అంటే ఇప్పుడు ఈమెను కూడా మారవానికి చూస్తున్నారు. అందుకని అవును, అందుకని ఆ కారు వివాదం బయటికి తీసి వీళ్ళే చెప్పిందే, అది వీళ్ళకి ఇచ్చిందే. ఓకే, ప్రభాకర్తో వీళ్ళ దాంట్లో ఒకటి చెప్పించిందే, ఆయనకేం తెలుసు బెంచ్ కారు. సో ఈయన కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందేనా లోక్సభ ఎన్నికల తర్వాత? పోదు వాళ్ళు ఎవరు నమ్మలే, ఏం లేవు. ఒకటి చెప్పించిండు, 5 అడ్వైజర్స్ ఉంటారు కదా, ఓ అడ్వైజరు ఆయనతోనే ఓ స్టేట్మెంట్ ఇప్పించిండ్రు, కానీ అలా వాస్తవం లేదు, అదో స్కెచ్. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ప్రణీత్ రావు కేసు. ప్రణీత్ రావు అనేది పోలీసులు అరెస్ట్ చేశారు, విచారించారు, ఆయన ఏదో రిమాండ్కి కూడా పంపించారు. సో ఈ ప్రణీత్ రావు కేసు వెనక అసలు ఏం జరుగుతుంది? అందరు ఫోన్ ట్యాపింగ్ నడిచినాయి అన్న, అందరి యాక్టివిటీస్లో నడిచింది. ఆపోజిషన్ లీడర్లు అంటే వాళ్ళంతా దోస్తులే కదా అన్న, యాక్టివిటీస్లే మెయిన్గా చూసింది. మీడియా ఫోన్స్, అలా యూట్యూబర్ ఫోన్స్ ఎక్కువ, యూట్యూబ్లో ఫోన్స్, అది డేటా బయట పెడితే ఎక్కువ యూట్యూబ్లో ఫోన్లో ఉంటాయి. దాదాపు 1,00,000 ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పి ప్రాథమికంగా అలా నాకున్న సమాచారము, వాళ్ళ డిపార్ట్మెంట్లకి నాకున్న సమాచారము, అందులో వచ్చిన 50 to 60% ఆఫ్ ద ఫోన్స్ ట్యాప్ చేస్తే ఓన్లీ యూట్యూబర్సే. ఒట్టి యూట్యూబర్స్ ఫోన్సే 50-50% పైగా వాళ్ళ నంబర్లే ఉన్నాయి వీళ్ళు ట్యాప్ చేసిన దాంట్లో. తక్కిన వాళ్ళే లీడర్లే, వాళ్ళే వీళ్ళే తక్కువ. విచిత్రంగా ఏంటంటే సంతోష్ రావు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పి చెప్తే నిన్న నేషనల్ మీడియాలో కూడా వచ్చింది.